నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అయితే ఇంకొక సెన్సేషనే నడిచిందని చెప్పొచ్చు. 30వ తారీఖు శనివారం నాడు ఇప్పటిదాకా ఈడీ ఆరోపించినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్స్ అన్నీ కూడా కిక్ బ్యాక్స్ రూపేణా గోవా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వాడుకున్నారంటూ కూడా ఇప్పటిదాకా ఈడీ చేస్తున్న ఆరోపణని ఈరోజు ఒక అడుగు ముందుకు వేసింది. ఆపు ఎమ్మెల్యే ఆతిషి మాట్లాడుతూ కొన్ని రోజులు ఈ మధ్య మీడియాలో ఎక్కువ ఈడీని విమర్శిస్తున్నారు, అట్లాగే కేజ్రీవాల్ని వెనకేసుకొస్తున్నారు, మీడియాలో ఎక్కువ ఉంటున్నారు. ఆ గురించి ఈడీ ఈరోజు ఒక క్లెయిమ్ చేసింది. ఆతిషి గోవా ఎన్నికలప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారని, అంతేకాకుండా 100 కోట్ల కుంభకోణంలో కూడా ఆతిషికి 45 కోట్లు ఆమె ద్వారానే చేతులు మారినాయని గోవా ఎన్నికలప్పుడు దాదాపు ఆతిషి పేరును కూడా రేపు ఈడీ ఛార్జ్షీట్లో యాడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగుస్తుంది. అయితే ఈ లోపలే రాఘవ్ చద్దా అప్రూవర్గా మారటం ఒకటి, అట్లాగే ఆతిషి మీద కూడా ఈ ఆరోపణలు రావటము, ఈ ఛార్జ్షీట్లో కూడా ఆ పేరు యాడ్ చేస్తారనేది అయితే మాత్రం కేజ్రీవాల్కి మరొక ఎదురుదెబ్బ తగలబోతోంది. ఏప్రిల్ 1వ తారీఖు మరికొన్ని రోజులు ఖచ్చితంగా ఈడీ కస్టడీలో ఉండబోతారనేది అయితే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం అందుతున్న వార్తలు బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ.